ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యూట్యూబ్ ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆత్మీయ మేలు పొందుతున్న మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు నాకు అనుగ్రహించిన వాక్య ప్రేరేపణను బట్టి యూట్యూబ్ ఛానల్లో వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 30 వచనాల వరకు జరిగిన ఒక అద్భుతాన్ని మీకు ప్రకటించాలని ఆశపడుతున్నాను. అదేమనగా యేసు సముద్రం మీద నడుచుట, అలాగనే పేతురును కూడా సముద్రం మీద నడిపించుట అనేటువంటి అంశం పైన ఇది నా దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఆత్మచేత ప్రేరేపించబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే ఆ జన సమూహము తాను పంపి వేసినంతలో తన శిష్యుల దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేసెను. ఇక్కడేమైందంటే, ఒక ప్రాంతములో యేసు ప్రభు వారు వాక్యాన్ని చెప్పి సేవ చేస్తున్న దినంలో ఆయన శిష్యులను మరొక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ సమయంలో ముందుగా తన శిష్యులను అందరినీ పంపించినాడు. వాళ్ళని బలవంతం చేసి పంపించినట్టుగా మనం చదువుకున్నాం. అంటే బలవంతం అంటే వాళ్ళు అని ఉండొచ్చు, ప్రభువా నీవు రాకుండా మేము వెళ్ళలేము, నీవు మాతో ఉంటే తప్ప మేము వెళ్ళలేము, నీవు లేని ప్రయాణం మాకు సురక్షితము కాదు, కాబట్టి మేము నీతోనే వస్తాం, నీతోనే ఉంటాం అని చెప్పి ఉండొచ్చు. కానీ ప్రభు బలవంతం చేసి మీరు వెళ్ళాలి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఆ కారణాన్ని బట్టి వారు యేసు ప్రభు శిష్యులంతా కూడా ఒకసారి వెళ్ళిపోయినారు, బోట్ తీసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఏకాంతంగా కొండెక్కి ఇంకా కొంతసేపు ఆ ప్రాంతంలోనే ఉండి అనేకులను స్వస్థపరిచి అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అప్పటికి చీకటి అయిపోయింది. అప్పటికి ప్రభు శిష్యులతో కలిసి ప్రయాణించడానికి వాళ్ళను ఎదుర్కోవడానికి సముద్రం ఒడ్డునకు వస్తే అక్కడ ఏ బోట్లు లేవు. అప్పటికే గాలి లేచింది, తుఫాను గాలి లేచింది. కాబట్టి వెళ్ళడానికి ఆయన సముద్రం వాహనం ఏమీ కూడా లేవు. కాబట్టి ఆయన సముద్రాన్ని సృష్టించిన వాడు కనుక, సముద్రం ఆయనకు లోబడుతుంది కనుక ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈలోగా ఆ తర్వాత సముద్రంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, గాలి లేచింది, సముద్రంలో అలలు ఎగసెగిసి పడుతూ ఉన్నాయి. ఆ బోటు మునిగిపోయే ప్రమాదం. అలాంటి పరిస్థితిలో శిష్యులు కంగారు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక డౌట్ మనకు కలగాలి. ఏమిటంటే, యేసు ప్రభువే మీరు వెళ్ళండి అని చెప్పాడు కదా, యేసు ప్రభువే మీరు వెళ్ళండి అని చెప్పిన ఆ ప్రయాణములో తుఫాను లేగచ్చునా, అలలు ఎగసి పడొచ్చునా, సముద్రము దేవుని యొక్క బిడ్డలకు ఆటంకంగా ఉండొచ్చునా? ఉండకూడదు కదా. మరి ఎందుకు అలా లేచింది? కొన్నిసార్లు మన జీవితంలో కూడా డౌట్ వస్తుంది. మనకు వచ్చిన కష్టాల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఏమనిపిస్తుందంటే, యేసు నన్ను పిలిచాడు, యేసు నన్ను పంపాడు, యేసు ప్రభు నాతో ఉన్నాడు, నన్ను పిలిచాడు, నేను ఆయన సన్నిధిలో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు, అయినా నాకెందుకు ఈ శ్రమలు, అయినా నాకెందుకు ఈ కష్టాలు అని అనేక సార్లు నీవు అనుకొని ఉండొచ్చు. కానీ
ఆ కష్టాలలో నిన్ను విడిపించి, ఆ శోధన నుంచి నిన్ను విడిపించి, ఆయన నామ మహిమార్థము కొరకు నీకు కొన్ని శ్రమలు తీసుకొని పెడతాడు. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కరెక్ట్గా 4 గంటలకి తెల్లవారుజామున ఆ గాలి తుఫాను లేచిన సందర్భంలో యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నాడు, ప్రయాణం చేసుకుంటూ. తెల్లటి వస్త్రాలు సముద్రం పైన తెల్లవారుజామున దగదగదగ మెరుస్తూ ఉన్నాయి. అంటే తెల్లగా గాలికి అల్లాడుతూ ఉన్నాయి. శిష్యులంతా భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే సముద్రం మీద నడవగలిగిన మనుషుడు ఎవరూ లేరు. సముద్రం మీద నడిచిన వాళ్ళు ఎవరు లేరు, నడవలేరు కూడా. కాబట్టి సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారంటే వీళ్ళు మనుషులు కాదు, ఇదొక భూతం, ఇదొక దయ్యము, ఇదొక సాతాను అని శిష్యులంతా కూడా భయపడిపోయి కంగారు వేసుకుంటూ కేకలు వేశారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనే భయపడకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు కేకలేసే కొలదిగా యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాడు. భయపడిపోతూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేనే భయపడకండి అని చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నీవే అయితే నీ వలే నీవు ఎలా నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నావో, నీవే అయితే నేను కూడా నీ వలే నీళ్ళ మీద నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు ఆలోచన ఏంటంటే, నీవే అయితే నేను కూడా నీ మాదిరి నీళ్ళలో నడవాలి అనంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, రమ్ము, నేనే రా, దిగిరా అన్నాడు. దిగిరమ్మనగానే ఎమ్మడే పేతురు దోణి దిగి కొంత దూరం నడిచాడు. కొంత దూరం ప్రయాణం సాగింది. నీళ్ళ మీద నడిచాడు. నడిచిన తర్వాత అప్పటికే వాతావరణం ఎలా ఉంది? గాలి లేచి ఉంది. గాలికి హలలు ఎగిచెగిచి పడుతూ ఉన్నాయి. యేసు వైపు చూసినంతసేపు నీళ్ళ మీద పేతురు నడిచాడు. ఎప్పుడైతే యేసుపై ఉన్న దృష్టిని మళ్ళించి ఆ సముద్రం వైపు, ఆ గాలి వైపు ఎప్పుడైతే చూసినాడో, చూసి మనసులో సందేహమనే, అపనమ్మకమనే భయము చేత బలహీనుడైపోయాడో, అప్పుడు చిన్నగా మునిపోవడం కారణమైంది. యేసు వైపు చూసినంతసేపు నీళ్ళ మీద నడుచుకుంటూనే వెళ్ళినాడు. ఎప్పుడైతే గాలిని సముద్రం వైపు చూశాడో అప్పుడు కిందికి మునిగిపోవడం స్టార్ట్ చేయబడింది. ఇంకా నెక్స్ట్ అడుగు వేసే అవకాశాలు లేవు. ఈ యొక్క కార్యంలో ఒక 2-3 విషయాలు నేను మీకు ఈ దినమును చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, ఈ గాలి అనగా ఒక అర్థము, సముద్రము అనగా ఒక అర్థము. ఫస్ట్ సముద్రం గురించి మనం చెప్పుకుంటే, సముద్రం అనగా అర్థం ఏంటంటే ఈ లోకం. సముద్రాన్ని లోకానికి పోల్చారు. సముద్రం అనగా లోకం. అయితే చాలామంది ఈ దినాల్లో దేవుని సేవకులైన, విశ్వాసులైన, మరి దేవుని నమ్ముకొని దేవుని కొరకు జీవించే ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రయాణం యేసుతో పాటి ఈ లోకంలో ప్రయాణం చేయలేకపోతున్నారు. నేనే మార్గం అని ప్రభు చెప్పాడు కదా, ఆ మార్గములో సరిగ్గా యేసును చేరుకునే మార్గం, పరలోక రాజ్యం చేరే మార్గము, ప్రభుని ముఖాముఖిగా చూసి ఆనందించి ఆరాధించేటువంటి ఆ లోకానికి ఆ ప్రయాణంలో మన నడక కూడా పేతురులాగానే కొన్ని సందర్భాల్లో తప్పిపోతూ ఉన్నాం. ప్రయాణం కొనసాగుతుంది, కానీ ఏదో ఒక విషయంలో లోకం వైపు చూసి, లోకాశలు ప్రేమించి,
లోకాశలు మనలోనికి వచ్చి, లోకాశలను బట్టి మనలోనికి వచ్చి, లోకాశల వైపు మన శరీరం అటు వెళ్ళి, మన ఆత్మ అటు వెళ్ళి ఏమవుతుందంటే యేసును చేరుకోవాలన్న మార్గం మనం సరిగా చేరుకోలేకపోతూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. లోకములో ఉన్నదంతా ఏమున్నది? లోక ఆశలన్నీ ఏమున్నాయంటే నేత్ర ఆశ, జీవబుడ్డమ్మము, అవన్నీ ఉన్నాయి. నేత్రాశ, జీవబుడ్డమ్మము, ఉప్పొంగడం, శరీరానికి కావాల్సిన వాటి అన్నీ కూడా లోకంలో ఉన్నాయి. చాలామంది ఇన్నాళ్ళు లోక ఆశలు ఎక్కువగా పెట్టుకొని లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, లోకంలో ఉన్న సమస్త పాప సంబంధమైన ఆలోచనలు, కోరికలు మైండ్లో పెట్టుకొని వాటి వైపు చూస్తూ వాటిలో కొనసాగుతూ వాటిని మన జీవితంలో కలిగి ఉండి యేసు రమ్మని పిలిచిన ఆ పిలుపుకు లోబడి ఆ పిలుపులో, ఆ ప్రయాణంలో మనం దేవునితో పాటు కలిసి ప్రయాణం చేయలేకపోతున్నామంటే కారణం లోకాశ నీలో ఉంది. కాబట్టి నీ ప్రయాణం సురక్షితంగా ప్రభు దగ్గరికి చేరలేకపోతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు చెప్పాడు, మనం ప్రయాణించే ప్రయాణంలో అంట మన కన్ను ఎడమకు చూడకూడదు, కుడికి చూడకూడదు. ఎటుండాలంట మన ప్రయాణము? సూటిగా. మన ప్రయాణం ఎక్కడ? సూటిగా యేసు వైపు చూస్తూ, పరుగు పందెంలో యేసు వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మన పరుగు ప్రయాణము కొనసాగించబడాలి. ఈ పరుగు ప్రయాణములో ఒకవేళ యేసు వైపు చూడకుండా ఇటు అటు అనే సముద్రం అనే లోకములో, లేకుంటే గాలి అనే సాతాను పెట్టి అవమానకరమైన కార్యాలు సాతాను చూపించి ఒక పాప సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన పాప సంబంధమైన ఆలోచనను అటు ఇటు చూసినట్టయితే మన ప్రయాణము యేసు వైపు కొనసాగదు. యేసు మనకు చూపించిన ఆ మార్గములో మనం వెళ్ళాలంటే మన కనులు ఇటు అటు చూడకుండా యేసు వైపు చూస్తేనే మనం ప్రయాణం చేయగలం, లేకుంటే మనం ప్రయాణం చేయలేం. కొందరు భక్తులు ఒక పాట పాడుకున్నారు, ఏంటంటే ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచినది, పరో సైన్యము ఎన్నుక తరుముచున్నది, యేసు వైపు చూడగా ఆయనను వేడగా, ఎర్ర సముద్రం పాయలైపోయినది, పరో సైన్యము మునిగిపోసాగినది. ఎర్ర సముద్రం పాయలైపోయినది, పరో సైన్యము మునిగిపోసాగినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువు వెనక తరుముతూ ఉంటే, శత్రువును చూసినంత వరకు, శత్రువును బలాన్ని, వాళ్ళ జనాన్ని, వాళ్ళ ఆయుధాలు చూసినంత వరకు వాళ్ళ ప్రయాణము సురక్షితం కాలేదు. ఇశ్రాయేలు ప్రయాణం ఎప్పుడైతే యేసు వైపు చూశారో, ఎప్పుడైతే యేసుని వేడుకున్నారో, ఎప్పుడైతే యేసు సహాయం తీసుకున్నారో, ఎప్పుడైతే యేసు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు కొనసాగించబడ్డారో, అప్పుడే ఎర్ర సముద్రం దేవుని యొక్క ప్రజలు ప్రయాణం కొరకు, సురక్షిత కొరకు అది పాయలు చేయబడినది. అదే సముద్రంలో శత్రులు మునిగిపోసాడని కారణమై ఉంది. కారణము యేసు వైపు చూడడం బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న శత్రువులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి నువ్వు వాటి వైపు చూసినంత వరకు నీ ప్రయాణం సురక్షితము కాదు. నీవు జయ జీవితాన్ని పొందలేవు. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, యేసు వైపు చూస్తూ నువ్వు ప్రయాణించు. ఆ ప్రయాణములో ఏ శత్రువు కూడా నిన్ను తాకలేడు, ఏ శత్రువు కూడా నిన్ను ఏమీ కూడా చేయలేడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పేతురు సముద్రం వైపు చూసినందుకే మునిగిపోయినాడు. యేసు వైపు చూస్తూ ఉన్నట్టయితే ఇంకా ఎంత దూరం నడిచేవాడో సముద్రంలో, ఇంకా ఎంత దూరం నడిచేవాడో సముద్రంలో. కానీ సముద్రాన్ని చూసిన ఎమ్మడే మునిగిపోవడం కారణమైంది. నువ్వు నీ జీవితంలో
నీ కంటు చూపు జాగ్రత్త. ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడంటే దేవుని రాజ్యానికి వెళ్ళే విషయంలో ఆ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, ఆ అభ్యంతరం ద్వారా దేవుని రాజ్యం చేరడానికి ఇబ్బందిగా ఉంటే ఆ అభ్యంతరపరిచే కన్ను ఏదైతే ఉందని పీకేసేయి, చెయ్యా పీకేసేయి, కాలా పీకేసేయి. నువ్వు ఇవి ఏవి లేకుండా దేవుని రాజ్యంలో ఉంటా నీకు మేలు అన్నాడు. చాలామంది జీవితంలో నేత్ర ఆశ, ఈ నేత్రం ఈ కన్ను ద్వారా చూసి హృదయంలో మోహించి పాపం చేస్తున్న మానవులు లేరా? ఆ పాపం చేసినందువలన నీ ప్రయాణము చోటుగా యేసు వైపు చేరలేకపోతా ఉంది. నీ కన్ను జాగ్రత్త. కన్ను తేటగా ఉంటే హృదయం అంతా కూడా తేటగా ఉంటుంది. కన్ను చెడినదైతే హృదయం అంతా కూడా చెడినదై ఉంటుంది. నీ కన్ను తేటగా ఉందా, అలాగైతే నీ హృదయం కూడా తేటగానే ఉంటుంది. లేకంటే నీ కన్ను చెడినదిగా ఉందా, నీ హృదయం కూడా చెడిపోయి ఉంటుంది. ప్రభు చెప్పాడు, వ్యభిచారం చేస్తేనే కాదు పాపము, కన్ను ద్వారా చూసి హృదయంలో మోహించినప్పుడే ఆ స్త్రీతో ఆ పురుషునితో నువ్వు పాపం చేసిన వ్యక్తి అవుతావు. ఆ పాపం చేసిన ఎమ్మడే నీ మార్గం కట్ అవుతుంది. యేసు మార్గం కట్ అవుతుంది. నువ్వు వెళ్ళలేవు. నడవలుచుకున్న ఈ సముద్రం అనే ఈ లోకంలో నువ్వు ప్రయాణిస్తున్నావు. ఈ ప్రయాణంలో ఎక్కడ నువ్వు మునిగిపోవద్దు, ఎక్కడ సముద్రంలో మునిగిపోవద్దు. సముద్రంలో నడుచు, యేసు కొరకు జీవించు. రెండోదిగా సాతాను, గాలినగా సాతాను. గాలిని కొన్ని ప్రాంతాల్లో ఏమంటారంటే సాతాను ఏమంటారంటే గాలి చాట అంటారు. ఏం చాట? గాలి చాట. మా ప్రాంతాల్లో కొన్ని చాట్లు అంటారు గాలి చాట. ఈ గాలి చాటను ఏమంటారంటే దయమే. అది గాలి చాటనే దయం అంటారు. అంటే ఇప్పుడు ఈ గాలి అనే ఇది ఎట్లొచ్చింది? గాలి ఎట్లొచ్చింది? సాతాను మూలంగా వచ్చింది అది. ఇప్పుడు కొన్ని శ్రమలు మనకు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి అవి? దేవుని నుండి వచ్చినవే కాదు, సాతాను మూలంగా, సాతాను ద్వారా మనకు వచ్చినవి, సాతాను తీసుకొచ్చి పెట్టినవి. సాతాను శ్రమలో ముంచాడు, శ్రమలో వాడు మునకొడతా ఉన్నాడండి. శ్రమలు వచ్చిందంటే సాతాను మూలంగా వచ్చిందని మనం గుర్తించాలి. ఆ శ్రమలను చూసి, ఆ గాలిని చూసి మనం ఈ లోకంలో దేవుని మార్గంలో మనం తప్పిపోకూడదు. సాతాను తీసుకొచ్చి పెడతాడు. భయపడతామా? ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు కాలంలో షద్రక్, మెద్రక్, హబేద్ అనేటువంటి వారు, వాళ్ళకు పెద్ద పరీక్ష వచ్చింది. ఏంటా శ్రమ అంటే బంగారు విగ్రహానికి నమస్కారం చేయాలి, దాన్ని ఆరాధించాలి, లేకుంటే అగ్నిగుణంలో వేస్తారు. ఈ ఆలోచన పుట్టించింది ఎవరు? ఈ కార్యం చేసింది ఎవరు? సాతాను కాదా? అంటే దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు, వాళ్ళు ప్రార్థన చేయడం, వాళ్ళు దేవుని ఆరాధించడము, దేవుని మహిమపరచడం, దేవుని సువార్త ప్రకటించడం సాతానుకు ఇష్టం లేదు. కాబట్టి దాన్ని అభ్యంతరపరచడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు అన్నాడు. ఆ కాలంలో ఏం చేశాడు? బంగారు విగ్రహాన్ని చేయించి రాజు చేత దానికి ముక్కాలి, నమస్కారం చేయలేకుండా అగ్నిగుండం. వాళ్ళు తీర్మానం చేశారు, అగ్నిగుండంలో కాలిపోవడానికైనా మేము సిద్ధం. ఇంకో మాట చెప్పాలంటే, ఆ అగ్నిగుండంలో రక్షించుటకు మా దేవుడు సమర్థుడో. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా అగ్నిలో కాలి బూడిదైపోయి మా ఆత్మలు పరలోక రాజ్యం చేరడానికైనా మేము సిద్ధమే, కానీ నువ్వు నిలబెట్టిన బంగారు విగ్రహానికి మేము మొక్కము. దేవునికి స్తోత్రం. ఇలాంటి శ్రమలు రావచ్చు, లోక సంబంధమైన శ్రమలు రావచ్చు. ఏ వచ్చినా దాని వైపు చూడదు, దాన్ని లెక్క చేయొద్దు. యేసు వైపు చూడండి. సాతాను పెట్టి నిందల వైపు ఏం చూడొద్దు. కొంతమందికి సాతానే కొన్ని పాప సంబంధమైన కోరికలు, ఆలోచనలు, తలంపులు, ఆ దేవుని వైపు ఉన్న ఆ మంచి తలంపులు అవన్నీ తీసిపారేసి నీకు పాప సంబంధమైన ఆలోచన తీసుకొచ్చి పెడతాడు. యేసు నామములో ఏ సాతాను వెళ్ళిపోతాడు అంతే. చాలామంది భక్తులు మరి పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు మనం చూసినట్టయితే చాలామంది భక్తులు సాతాను పెట్టిన ఆ సాతాను తీసుకొచ్చి పెట్టి వాళ్ళని పాపం ప్రేరేపించగా చాలామంది పాపం చేసి పాడైపోయిన భక్తులు ఉన్నారు. వాళ్ళ వల్లే మనం ఉండకూడదు. సాతాను ఏ రకమైన పాప సంబంధమైన కార్యాలు మన ఎదుట పెట్టినా, ఏ సాతాను యేసు నామములో వెళ్ళిపో అని అంటే వెళ్ళిపోతాడండి. ఇప్పుడు దావీదు ఒక స్త్రీతో పాపం చేశాడు, వ్యభిచారం. ఎలా కారణమైంది?
దేవుని సేవకుడు ప్రార్థన అయినా చేయాలి, లేకుంటే సేవకు వెళ్ళి సువార్త ప్రకటించాలా. దావీదు ఇట్లు ప్రార్థన చేయలేదు, అట్లా యుద్ధం అనే దేవుని సేవకు వెళ్ళలేదు. ఆ సమయంలో నిద్రలేసి గోడ మీద నడుస్తున్నగా స్త్రీని చూపించింది ఎవరు? సాతాను. ఆ స్త్రీతో పాపం చేయాలన్న ఆలోచన పుట్టించింది ఎవరు? సాతాను. పాపం చేసి దేవుని మార్గం నుంచి తప్పించింది ఎవరు? సాతాను. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో, విశ్వాసుల సేవకుల మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు సాతాను పెడుతుండగా కొంతమంది పడిపోతున్నారు, కొంతమంది లోబడుతున్నారు, కొంతమంది సాతాను పెట్టిన పాపానికి లోనై పాపం చేసి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. వాళ్ళ మార్గం చెడిపోతూ ఉంది. యేసు నేనే మార్గం అని చెప్పి పిలిచిన ఆ మార్గంలో సూటిగా వాళ్ళు నడవలేకపోతున్నారు. మనం అలా ఉండకూడదు. మన మార్గం యేసు, మన సూటి మన ప్రయాణం యేసు. సముద్రం వైపు చూడొద్దు, గాలి వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. లోకంలో పాపాన్ని పెట్టే ఏ కార్యములకు మనం చూడొద్దు. ధైర్యంగా దేవుని వైపు చూస్తూ ముందుకు మనం సాగిపోదాం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. తర్వాత పేతురు ఏమన్నాడు? మునిగిపోయే సమయంలో, ప్రభువా నేను మునిగిపోతున్నాను, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు ప్రభువా. లోకమనే సముద్రం అనే లోకం వైపు చూశాను, గాలిని సాతాను పెట్టిన ఆ కార్యాలు చూశాను, ఇదిగో బలహీనుడైపోయాను, మునిగిపోతున్నాను, నన్ను రక్షించు ప్రభువా అని కేక వేయగానే ప్రభు చేయి బట్టి లేవనెత్తి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి అని అన్నాడు. ఎందుకు సందేహించితివి? సందేహం, అపనమ్మకం, అవిశ్వాసం. నేను నడవగలనా, నేను ప్రయాణించగలనా, నాతో అవుతుందా ఇది అనే సందేహం. ఇంకా మనం చెప్పాలంటే పేతురు మునిగిపోయే సమయంలో ప్రభువును ఈయన తలుచుకొనకపోతే, ప్రభువా నన్ను రక్షించు అని అడగకపోయింటే సముద్రంలో మునిగిపోయేవాడు. ఏ శాపలో ఏవో తినేసేటివి, ఆయన పని నాటికి అయిపోయేది. కానీ ప్రభువాని కేక వేసినందుకు ప్రభు రక్షించాడు. ఈ రోజుల్లో నీవు లోకమనే పాపంలో, సాతాను తీసుకొచ్చిన పాపంలో నువ్వు పాపం చేస్తూ లోకంలో జీవిస్తూ లోకంలో నువ్వు మునిగిపోతున్నావేమో, పాపంలో చేస్తూ పాపంలో మునిగిపోతున్నావేమో, అది నీకు ప్రమాదం. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకు కూడా సమయం ఇస్తున్నాడు, నీకు కూడా తరుణం ఇస్తున్నాడు. ప్రభువా నన్ను రక్షించు, ఇదిగో లోక పాపం వైపు, గాలి అని సాతాను వైపు నేను చూసి లోకంలో పాపం చేసినానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, తిరిగి నా మార్గాన్ని సురక్షితం చేయనైనా, నన్ను నీ మార్గంలో నడిపించుకో ప్రభువా అని నీవు కూడా చేతులు పైకెత్తి ప్రార్థించినట్టయితే ప్రభు నీ చేయి పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజైన సొలొమోను మీకు తెలుసు కదండి, ఎంత జ్ఞానవంతుడు, అంత జ్ఞానవంతుడు. కానీ దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క సేవకుడు, కానీ తప్పిపోయి దేవుని ఆరాధించాల్సిన వ్యక్తి ఎదుట ఉన్న కొండ దగ్గర విగ్రహాలు పెట్టి, విగ్రహాలు పూజించి, విగ్రహాలను ఆరాధన చేసే వ్యక్తిగా మారిపోయాడు. తర్వాత ఎన్నోసార్లు దేవుడు దర్శించాడు అతన్ని, ఎన్నోసార్లు దర్శించినా మార్పు కనపడలేదు. ఇప్పుడు సొలొమోను పరలోకంలో ఉంటూ నరకంలో ఉంటూ నేను చెప్పలేని దేవుడికి తెలిసాది. నిన్ను కూడా దేవుడు అనేక సార్లు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. నువ్వు చేసిన పాపాల గురించి, నువ్వు చేసిన మోసాల గురించి, నువ్వు చేసిన దగాలను బట్టి, నువ్వు చేసిన రౌడీజీని బట్టి, నువ్వు చేసిన దేవునికి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ నీవు బ్రతుకుతూ ఉన్నావో ఆయా సందర్భాల్లో దేవుడు ఏదో సందర్భంలో ఏదో ఒక సేవకుని ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ నిన్ను అనేక సార్లు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. నీ హృదయాన్ని తడుతూ ఉంటాడు. నా కుమారుడా మారురా అని అనేక సార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. అయినా నువ్వు మారకపోతే బైబిల్ చెప్తుంది, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వానికి అగస్తమారంగా నాశనము వచ్చును అని బైబిల్లో రాయబడిందండి. ఎన్నిసార్లు నిన్ను దేవుడు గద్దించిన నువ్వు మారకపోతే నీ స్థితి ఉన్న పాటన ఏమవుతుందో నాకు తెలీదు, దేవుడు తెలుసు. మార్పు చెందు, మారమనసు పొంది మరి ప్రభులో మీరు కొనసాగించబడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురును సముద్రం మీద నడిపించిన దేవుడు నిజంగా దేవుడు మనవును కూడా నడిపించగలడు.
సముద్రమునగా ఈ లోకంలో దేవుడు మనం నడిపిస్తున్నాడు. యేసు వైపు చూస్తే మన ప్రయాణం సురక్షితమవుతుంది. కానీ లోకం వైపు, పాపం వైపు, శాపం వరకు ఈ లోకంలో లోకాశల వైపు మనం చూస్తున్నట్టయితే మన ప్రయాణం కొనసాగించబడదు. మనం ప్రయాణం చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ మన ప్రయాణం ఎక్కడో కట్ అయిపోయింది. ఏ పాపం ద్వారానో కట్ అయిపోయింది. ఏ పాప సంబంధమైన ఆలోచన ద్వారానో అది కట్ అయిపోయింది. నీకు అర్థం కాదు. నువ్వు అనుకుంటూ నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నా, నా ప్రయాణం కొనసాగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎక్కడో కట్ అయింది. ఎక్కడ కట్ అయింది నువ్వు గుర్తించు. ఎక్కడ కట్ అయింది నువ్వు తెలుసుకో, కనెక్షన్ చేసుకో. పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని యేసు రక్తంతో నీ బలహీనతలని కడుక్కొని తిరిగి నీ ప్రయాణం కొనసాగించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.